ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. చంద్రబాబు గారు ఉద్యోగుల కళ్ళలో ఆనందం నింపారని మనం మాట్లాడుకున్నాం. దాదాపుగా 5.5 లక్షల నుంచి 6 లక్షల మంది ఉద్యోగులకు మొత్తంగా మెయిల్ చేశారు. అది పోలీసులకు కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు మెయిల్ చేశారు. డీఏ కావచ్చు, లేదా డీఆర్ ఏరియాస్ కావచ్చు విడుదల చేసి దాదాపు 1,100 కోట్ల రూపాయలు ఆళ్ళకి లబ్ధి చేశారు. 110 కోట్ల రూపాయలు పోలీసుల సరెండర్ లీవ్‌లు 2 ఉంటే ఒక లీవ్‌కి సంబంధించి ఆళ్ళకి నిధులు విడుదల చేశారు. అలాగే దాదాపుగా ఒక 12, 1,300 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు, నీరు చెట్టుకు సంబంధించి అనేక బిల్లులతో సహా ఒక 12, 1,300 కోట్లు అవి విడుదల చేశారు. మొత్తంగా 2,600 కోట్లు సుమారుగా మొత్తం విడుదల చేశారు. దీని గురించి మాట్లాడుకున్నాం. అయితే దానికి సంబంధించి నిన్న జివో అయితే విడుదల చేశారు. సో విడుదల చేయడమే కాదు, ఉద్యోగుల ఖాతాలో కూడా ఇవి జమ చేశారు. ఏదైతే పెండింగ్కి సంబంధించిన డిఏ, డిఆర్ ఏరియాస్ ఏవైతే ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో అవన్నీ కూడా నిన్నే పండుగకు ఒక రోజు ముందు లేదా భోగి పండుగ నాడు అనుకోండి, భోగి పండుగ రోజునే ఉద్యోగుల ఖాతాలో జమ అయ్యాయి. దానివల్ల ఎంత లబ్ధి జరిగిందో తెలుసా ఒక్కొక్క ఉద్యోగికి? అంటే సీనియారిటీని బట్టి, అందరికీ అంత వద్దని నేను చెప్పను కానీ సీనియారిటీని బట్టి అత్యధికంగా 70 నుంచి 80 వేల రూపాయల వరకు లబ్ధి పొందిన ఉద్యోగులు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు ఒక్కొక్క ఉద్యోగికి, ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు. అందరికీ రావు, అందరికీ 80,000 రావచ్చు. 15,000, 20,000 లబ్ధి ఉన్న వాళ్ళు ఉంటారు, 30,000, 40,000 ఉంటారు. సీనియారిటీని బట్టి ఉంటుంది అనుకుంటే అది వేరే విషయం. సో అంటే హైయెస్ట్గా 70 నుంచి 80 వేల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగి లబ్ధి పొందాడు. వాళ్ళ ఖాతాలు ఆల్రెడీ జమ అయిపోయినాయి. మనమే చంద్రబాబు గారు ఏదో మాటలు చెప్పేసి ఓకే ఇస్తామని చెప్పేసి పండగ అయిపోయేదాకా తూతు మంత్రంగా గెంటేసి ఆ తర్వాత దాన్ని ఊసి మర్చిపోయి ఇవన్నీ గత వైసీపీ హయాంలో జరిగేవి. మరి చంద్రబాబు గారు అలా చేయలే. ఇప్పుడు ఆల్రెడీ నిన్న వీడియో మనం చేసాం. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, సాక్షికి ఆగదు కదా, ఒక పూట ఒంటేలకు ఆపుకుంటే విషయం తెలిసేది. సాక్షిలో ఒక వార్త రాశాడు. ఏం రాశాడో చూద్దాం, తర్వాత మిగతాయి చూద్దాం. ఏం రాశాడంటే ఇక్కడ రాశాడు చూడండి. సాక్షిలో వచ్చిన వార్త నేను చదువుతా చూడండి. ఉద్యోగులకు పండగేది అని ఒక క్వశ్చన్ మార్కు. ఒక డిఏ విడుదల చేసినట్లుగా చంద్రబాబు సర్కారు హడావిడి. పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బకాయి ఇచ్చినట్లుగా ప్రచారం. కానీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగి ఖాతాలోనూ పైసా పడలేదు. సీఎం చంద్రబాబు వంచనపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం. సంక్రాంతికి తీపి కబురంటూ దానికి ఎగనామం. 4 డిఏలు పెండింగు, ఒకదాన్ని 3 విడతల్లో ఇస్తామని 3 నెలల క్రితం చంద్రబాబు ప్రకటన. అందులో ఒకటి ఇప్పుడు పండుగ కానుకట, అది కూడా పడదలేదని ఉద్యోగులు. 4 డిఏ బకాయిలు నీ హయాంలో ఉన్నాయా, చంద్రబాబు గారి హయాంలో ఉన్నాయా? 4 డిఏలు మొత్తం ఎవరి హయాంలో ఉన్నాయి? ఒకటి. ఇక పోలీసులకు ఉన్న 2 సరెండర్ లీవుల్లో ఒకటి ఇచ్చామని గొప్పలు, తమ ఖాతాల్లో జమ కాలేదంటున్న పోలీసులు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటికీ తూట్లు. సో అంటే నేను అందుకనే ఒక్కరోజు ఇది ఆపుకుంటే, మనం ఏదో అంటాం కదా, సరే బాగోదని నేను అంటలేదు వీడియోలో, ఒకరోజు ఆపుకుంటే కనీసం తెలిసేది జగన్మోహన్ రెడ్డికి. అరే చంద్రబాబు నాయుడు పండుగకు ఒక రోజు ముందు ప్రకటించాడు, కనీసం దాన్ని జీవో సెట్ చేసి విడుదల చేయడానికి కనీసం 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది కదా. అది కూడా ఆగకుండానే మన్నాడే పేపర్లో వేసాడు. ఏమని? చంద్రబాబు ఎగనామం, విడుదలంటూ ఉద్యోగులకు మోసం, ఉద్యోగులు గొగ్గోలు అంట. మరి ఆల్రెడీ ఉద్యోగుల ఖాతాలో జమ అయిపోయాయి. నీ సాక్షులు ఎందుకు రాయలా ఈరోజు? ఉద్యోగుల ఖాతాలో ప్రతి ఉద్యోగి ఖాతాలో జమ అయిపోయాయి. మొత్తం 5.7 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి జరిగింది. అది రూపాయి జరగవచ్చు, 10 రూపాయలు జరగవచ్చు, పక్కన పెట్టండి. లబ్ధి జరిగింది. మన సాక్షిలో, మన అవినీతి పత్రిక సాక్షి ఉంది కదా, నువ్వు రాసావు కదా ఏది ఉద్యోగులకు పండుగ అని రాసావు కదా. మరి అదే పేపర్లో చంద్రబాబు సంక్రాంతి కానుక, ఉద్యోగుల కళ్ళలో ఆనందం, విడుదల చేసిన బకాయిలు వాళ్ళ ఖాతాలో జమ అని ఎందుకు రాయలా? నేను అడుగుతున్నా, ఎందుకు రాయలా? నువ్వు రాసావు కదా ఉద్యోగులకు పండుగేదని రాసావు కదా నువ్వు, మరి ఎందుకు రాయలా దాన్ని? ఎందుకు రాయలా? ఒకరోజు ఎందుకు ఆగలా మనకి? నీ హయాంలో చేసింది ఏంటి ఉద్యోగులకి? నేను ఇంకోటి కూడా చూపిస్తాను ఒక్కసారి. ఇది వైసీపీ హయాంలో అప్పుడు 2023 సమయంలో, 2023 దసరా సంక్రాంతి సమయంలో వచ్చినటువంటి వార్త. ఉద్యోగులకు శోకమే, వైకాపా పాలనలో 1వ తేదీన జీతాలు ఇవ్వడం గగనమే. అధికారంలోకి రాకముందు ఉద్యోగులపై వరాల జల్లు, ప్రభుత్వం ఏర్పడ్డాక కక్షపూరిత వైఖరి, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అంటూ ప్రచారం, అధికారంలోకి వచ్చాక జీపీఎస్తో మోసం. డిఏ, పిఆర్సీ బకాయిలు 4 ఏళ్లుగా చెల్లిస్తామంటూ వాయిదా. హక్కులు హామీల సాధనకు పోరాడితే నిబంధనలు, బైండ్ ఓవర్ కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా 1,600 మంది ఉద్యోగులపై కేసులు. ఇది వైసీపీ హయాంలో ఉద్యోగుల మీద జరిగినటువంటి దమనకాండ. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ డిఏలు, ఏరియాస్ ఇవన్నీ పక్కన దేవుడెరుగు. 1వ తారీఖున జీతం రాలా. కరెక్ట్గా మీకు గుర్తుందో లేదో, సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందైనా జీతాలు వేస్తారా అని చెప్పి ఉద్యోగులు కళ్ళు కాయలు కాసేలాగా ఇలా చూసుకునేవాళ్ళు.
మిగతా నెలలు ఎట్టేడిసినా సంక్రాంతి పండుగ రోజు కనీసం పండుగకు ఒక రోజన్నా ముందేస్తారా అంటే ఎట్టో సచ్చి చెడి పండగ రోజు పండుగకు ఒక రోజు ముందో పడతాయో పడవో తెలియని టెన్షన్లో అంటే ఉద్యోగులకి ఆ మనశ్శాంతి కూడా ఉండేది కాదు. ఎలాగో ఏడ్చేవాడు. లేదా కొన్ని పండుగలప్పుడైతే అసలు పండగలకేలే ఏ ఉగాది లాంటిది మొదటి 3-4 తారీఖుల్లో వచ్చిందనుకోండి మంత్లో, ఇక నీకు ఆ దసరా కానీ అలాంటివి వచ్చినాక ఇక నీకు శాలరీలు ఉండవు పండగలు అయిన తర్వాతే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లో 1వ తారీఖున టంచనుగా జీతాలు పడుతున్నాయి. ఇకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇందాక అన్నాడు కదా, చంద్రబాబు నాయుడు చెల్లించలేదు, మోసం చేశాడు, ఇస్తానని చెప్పని. డిఏ పిఆర్సీ బకాయిలు జగన్మోహన్ రెడ్డి చెల్లిస్తా 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 అంటూ 4 సంవత్సరాల పాటు కాలక్షేపం చేస్తే చివరికి ఎన్నికలు వచ్చేసినాయి. చెల్లించలా, జగన్మోహన్ రెడ్డి చెల్లించలా. మరి వీళ్ళ నీతులు మాట్లాడేది, వీళ్ళ పేపర్లో రాసేది. చంద్రబాబు గారు ఏమన్నా నేను పలానా టైంలో చెల్లిస్తానని హామీ ఇచ్చారా? వాస్తవానికి ఉద్యోగులు నేనేం మాట్లాడారో చూడండి. నిన్న ఉద్యోగులు కూడా దాదాపుగా 3 లక్షల మంది సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు రావాల్సిన 60 నెలల డిఏ బకాయిలు అంటే 5 ఏళ్ల డిఏ బకాయిలు నీ హయాంలో కూడా ఉన్నాయి. అందులో 5 ఏళ్ల డిఏ బకాయిలను ఒకే దఫాలో చెల్లించడంతో ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సంతోషం తెలిపారు. సో దీంతో సిపిఎస్ ఉద్యోగులందరూ ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు జరుపుకునే అవకాశం చంద్రబాబు గారు కల్పించారు. గతంలో కలిసి మేము చంద్రబాబు గారిని కోరినప్పుడు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. అన్న మాటకు కట్టుబడి కరెక్ట్గా పండుగ నాడు మా కుటుంబాల్లో ఆనందం నింపారని చెప్పి ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మిగతా పక్కన పెడదాం కాసేపు. ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే ఉద్యోగ సంఘాలు నేను ఇందాక నీకు చూపించా. 1వ తారీఖున వస్తే జీతాల సంగతి దేవుడు ఎరుగు. 10వ తారీఖు పండుగ వచ్చింది అనుకుంటే జీతాలు కూడా ఉండేవి కాదు. డిఏ బకాయిలు ఏదైతే మిగతా బకాయిలు ఉన్నాయో చెల్లిస్తామని 4 ఏళ్ల పాటు కాలక్షేపం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు ఏం రాస్తాడు? చంద్రబాబు నాయుడు ఏది పండగ ఏదని చెప్పి వాళ్ళ సాక్షిలో రాస్తాడు. చంద్రబాబు గారు నీకు ఉద్యోగులు ముఖ్యంగా పోలీసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు డిఏ ఏరియాలను ప్రభుత్వం విడుదల చేసిందని ఏపీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ఈసారి సంక్రాంతి పండుగను తామందరం చాలా సంతోషంగా జరుపుకుంటున్నామని, గతంలో సీఎం చంద్రబాబు గారిని కలవగానే సరెండర్ లీవులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన విధంగానే ఇప్పుడు విడుదల చేశారని, దానికి ముఖ్యమంత్రి గారికి అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పి తర్వాత హోంమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి, డీజీపీకి అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అది వేరే విషయం. అంటే గతంలో చంద్రబాబు గారిని కలిసినప్పుడు మీకు ఇస్తామని హామీ ఇచ్చారు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు ఇచ్చారు. మనకు ఒక్కరోజు ఇది ఆగదు, ఒక్కరోజు వార్త ఇది ఆగదు. పోనీ రాసావు ఓకే, అన్న టయానికి రాలేదు కాబట్టి, చెప్పిన 24 గంటల్లో రాలేదు కాబట్టి రాసావు అనుకుందాం. మరి మన్నాడు వచ్చేసినాయి కదా, ఉద్యోగుల ఖాతాలో 70,000 నుంచి 80,000 రూపాయలు జమ అయినాయి కదా. ఒక్కొక్క ఉద్యోగి కళలో ఆనందం. 80,000 రూపాయలు ఒక ఉద్యోగికి అదనంగా జమ అయిందంటే ఆనందం కదా. మరి నీ మనసాక్షిలో ఎందుకు రాయలా? నువ్వు ఏది పండుగ అని రాసినోడివి, ఇదిగో పండుగ వచ్చిందని ఎందుకు రాయలా? మన పత్రికే కదా, మరి ఏదైనా సమానంగా రాయాలి కదా. ఎందుకు రాయలా? సాక్షిలో ఎందుకు రాయలా దాన్ని? ఎందుకు ఒక రోజు మనకు ఆగదు ఇది? మన 5 ఏళ్ల పాటు ఇవ్వలేదు, 5 ఏళ్ల పాటు మనం ఏడిపించుకు తిన్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన 24 గంటలు కూడా మనకు ఆగదు. రాసేయాలి వార్త. రాసాం ఓకే, వచ్చినాయి రాయి. మరి గతంలో కూడా అంతే. ఈ తల్లికి వందనం సమయంలో మన నిమ్మల రామానాయుడు గారు ఏదో మాట్లాడితే దాన్ని ట్రోల్ చేశారు. అదే నిమ్మల రామానాయుడు గారు ఎవరితో మాట్లాడారో వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా తల్లికి వందనం ఇప్పించాడు. 3-4 ఉన్నారు వాళ్ళు. ఆయన వీడియో పెట్టాడే, రాయలేదే? మరి నీ ట్రోల్ చేసినట్టు రాయలేదే? నిమ్మల రామానాయుడు ఇప్పిస్తానని ఇప్పించాడు కదా, రాయలేదే? అంటే ఆగదు మనకి. మనం విషయం ఎంతవరకు విషయం చెమ్మటమే. అరే ఉద్యోగులు ఎంత సంతోషంగా పండుగ జరుపుకుంటుంటే వాళ్ళ మీద విషయం చెప్పటం ఎందుకు? ఉద్యోగులు అంటే గాబరా పడిపోయారంట, మోసం చేశాడు చంద్రబాబు నాయుడు విరుచుకు పడిపోయారంటే ఎవడాడు చూపించొట్టుని. నీకంటే ఆగలేదని చెప్పి ఎవరికి ఆగదా 24 గంటలు? నీకంటే ఆగదు, ఎవరికి ఆగదా 24 గంటలు? ఇదనమాట వీళ్ళ అవినీతి పత్రికలో రాసే దిక్కుమాలిన రాతలు ఇలా ఉంటాయి. వాస్తవానికి ఉద్యోగులు, ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, దాదాపుగా 5.7 లక్షల మందికి లబ్ధి జరిగింది ఈరోజు. మాటలు కాదు, 3 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు 60 నెలల డిఏలకు సంబంధించినటువంటి బకాయిలు అంటే 5 ఏళ్ల బకాయిలు ఒకేసారి విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి చేశాడు 5 ఏళ్ల పాటు. నీ హయాంలో కూడా విడుదల చేశారు. సో అది కూటమి ప్రభుత్వం గొప్పతనం. కాకపోతే సాక్షిలో ప్రతి నిత్యం అసత్య వార్తలే.